సామాన్ అంతది మిరపకాయలా లేదా చింతపండ లేదా రకరకాల పంటలు తిండి పెడతారు కోల్డ్ స్టోరేజ్ లో. మొత్తం అమ్మేసి నిప్పు పెట్టేసి కాలిపోయిందని చెప్పి 18 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రైతులు పెడతారు. ఈయన మొత్తం అమ్మేసినాడు, కాలిపోయిందని ఇన్సూరెన్స్. ఒకరికో ఇద్దరికో రైతులకి దగ్గర చాలా మంది రైతులకి పంగనామాలు పెట్టాడు. చాలా మంది రైతులకి, మనకు అన్నం పెట్టే రైతులకి వాళ్ళకి పెట్టిన కోల్డ్ స్టోరేజ్ లో ఎదురు పెడతారు. సేఫ్ గా ఉంటుందని కోల్డ్ స్టోరేజ్ లో పెడితే నిప్పు పెట్టి అగ్గి పెట్టేసి కాల్ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదో తెలుసుకున్నారు, కొంచెం వాసన వచ్చేట్టుంది దొంగ అని ఇంకా పెండింగ్ పెట్టారు, డబ్బులు రాలే. దానిపైన కోర్టులో కేసు వేసినాడు. ఇన్సూరెన్స్ డబ్బులు రావాలా అని కోర్టులో కేసు వేశాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నమ్మలే. 18 కోట్లు క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నమ్మలేదండి. అప్పుడేం చేశారు, మేము ఇవ్వమన్నారు. దానిపైన కోర్టులో కేసు వేసుకుని ఇంకొకటి కదా కోల్డ్ స్టోరేజ్ అంజనేయ రాజు పేరుతన ఒకసారి 1.5 కోట్లు తీసుకున్నాడు సబ్సిడీ లోను, గొర్రెలు పెడతానని. గొర్రెలు పెడతాను సబ్సిడీ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దీని వ్యవహారం అంతా ఏమంటే జీవితాంతము రకరకాల స్కీములలో వెతుక్కొని రకరకాల వ్యక్తుల పేర్లతోనే కోల్డ్ స్టోరేజ్ లో ఇంకోటో పెట్టి ఆ సబ్సిడీలు మెక్కే పని ఉంటుంది. ఇది భవిష్యత్ అంతా అప్పులు. ఇంకో విషయం చెప్పాలని, ఈ దివాలా తీసే కన్నా ముందు అది నేను ముందు చెప్పాల్సింది అదేంటంటే తెలుసా, 65 కోట్ల అప్పు ఉన్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 65 కోట్ల అప్పు ఉంటే నాకు గతి లేదు, నేను కట్టలేను, నా చేత కాదు అని వన్ టైం సెటిల్మెంట్ 15 కోట్లు, దాదాపు 50 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెట్టేశాడు. అప్పుడే 50 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెట్టిన తర్వాత అది తృప్తి కాలే మనిషికి. 50 కోట్లే పెడితే తృప్తి కాలే, తర్వాత మళ్ళీ దివాలా పెట్టి అప్పుడే మళ్ళీ 100 కోట్లు. ఇలాంటి వ్యక్తి బ్యాంకుకి 50,000 కోట్లు ఎదుర్కొంటున్న ఈ వ్యక్తి, గవర్నమెంట్ కి 105 కోట్లు ఎదుర్కొంటున్న ఈ వ్యక్తి, పొక్కిచ్చినోడికి ఐరన్ ఓర్ ఇచ్చినోడికి రకరకాల వాడికి మొత్తం డబ్బులు ఎక్కువ వచ్చినాడు. మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఒక కేసు నడుస్తా ఉంది పైన. డీటెయిల్స్ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఇది ఓన్లీ ఇది ప్రియాంబల్ పీఠిక. ఇది ఈ రోజు ప్రెస్ మీట్ కేవలం పీఠిక. నిన్న పెట్టాడు కాబట్టి ఇప్పటికిప్పటికి నాకు వచ్చిన సమాచారం. ఎదుర్కొంటున్నాడా, ఇవాళ తీపిచ్చి 100 కోట్లు ఎదుర్కొంటున్నాడా, కోల్డ్ స్టోరేజ్ కాల్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తా ఉన్నాడా, రకరకాల వ్యక్తుల పేరుతోటి వాళ్ళకి ఎవరు అప్పీరు. ఇప్పుడు వాని పేరుతో రూపాయి అప్పుకుంటారు ఊర్లలో, వెతుకుతాడు. ఎవరెవరు పక్కన దొరికితే వాటిని తీసుకొని వానికి ఏదో డెవలప్ చేసి వాని అకౌంట్ లో డబ్బులు వేసి దరిదాపు గంగావతి దగ్గర, గంగావతికి దరిదాపులో కారటికి అనే దగ్గర 300 ఎకరాల భూమి కొన్నాడు. ఈ బ్యాంకులకి కొట్టి ఇవాళ ఐపీలు పెట్టి ఇవాళ తీసిన చూపించుకొని 300 ఎకరాల భూములు కారటికి దగ్గర కర్ణాటకలో కొన్నాడు. దాంట్లో ఏదో ప్లాంటేషన్లు పెట్టి దాన్ని 10 లక్షల ఎకరా కొనిందని 30 లక్షల ఎకరా కొనేదానికి ఒక ప్లాన్ వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ వివరాలు మీకు త్వరలో అందజేస్తాను. నిన్ననే ఇక రైతులకు మోసం చేసి, బ్యాంకులకు మోసం చేసి, గవర్నమెంట్కి మోసం చేసి ఈ పెద్ద మనిషి నిన్న దరిదాపు 1.5 కోట్లు పెట్టి ఓరో కారు కొన్నాడు. నిన్నటి రోజే ఇక్కడంతా పూస్తారని హైదరాబాద్ లో విల్లా తీసుకున్నాడు. 1 లక్ష రూపాయలు రెంట్. హైదరాబాద్ లో విల్లా తీసుకుని 1 లక్ష రూపాయల రెంట్కి నిన్న 1.5 కోట్లు పెట్టి కారు కొని, ఇది అత్త సొత్తు అల్లరి దానం చేసిందా లేదా సొమ్మొకరిది సోమొకరిదాట అతని చరిత్ర ఇది. గుర్తుపెట్టుకోండి. తర్వాత